Hi everyone, welcome to VRR TUTORIALS. మన ఈరోజు టాపిక్లో మనం థ్యాంక్స్ ఎలా చెప్తాం, ఎన్ని వేస్లో మనం థ్యాంక్స్ చెప్పొచ్చు అనేది ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం. అదేవిధంగా థ్యాంక్స్ చెప్పినప్పుడు హౌ యూ మస్ట్ రెస్పాండ్, ఓకే, మనం ఎలా రెస్పాన్స్ ఇవ్వాలి అనేది కూడా ఈ వీడియోలో నేర్చుకుంటాం, రైట్? సో ఇప్పుడు మనం కామన్గా చెప్పే ఫ్రేజ్ ఇది, ఓకే, థ్యాంక్ యూ, ఓకే, అది మనకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ అంటే ఏంటి? ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఓకే, తెలుగులో ఆ మీనింగ్స్ వస్తాయి. ఓకే, సో థ్యాంక్ యూ అనేది ఒక మీనింగ్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ థ్యాంక్ యూ. సో అది ఫార్మల్, క్వైట్ ఫార్మల్గా ఉంటుంది. నెక్స్ట్ థ్యాంక్స్, జస్ట్ మనం సే థ్యాంక్స్ అంటాం. థ్యాంక్స్ అంటే ఇంకొంచెం ఇన్ఫార్మల్గా, ఓకే, థ్యాంక్స్, ఓకే, థ్యాంక్స్ అని మనం చెప్పొచ్చు, కృతజ్ఞతలు అని చెప్పొచ్చు. ఓకే, ఇంకా ఫార్మల్గా చెప్పాలనుకున్నప్పుడు మనం చెప్పొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చాలా ఫార్మల్ సే ఆఫ్ థ్యాంకింగ్. ఓకే, ఇది చాలా ఫార్మల్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇంకా మనం ఫ్రెండ్స్ తోటి, ఇంకా మన కొంతమంది బాగా హెల్ప్ చేస్తారు, మన కలీగ్స్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ, స్టడీస్లో కానీ, ఫినాన్షియస్లో కానీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా మనం మన ఒక ఫీలింగ్స్ని ఇంకా మనం ఎలాబరేట్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎలా చెప్పొచ్చు అంటే, ఓకే, థ్యాంక్స్ అ టన్, ఓకే, థ్యాంక్స్ అ టన్, ఆర్ థ్యాంక్స్ అ మిలియన్. ఓకే, థ్యాంక్స్ అ టన్, థ్యాంక్స్ అ మిలియన్, లేదంటే థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్స్ అ లాట్ అని కూడా మనం చెప్పొచ్చు. థ్యాంక్స్ అ లాట్ అని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా మనం మన మీనింగ్ ఇంకా ఏంటంటే జస్ట్ థ్యాంక్స్ చెప్పే ఊరుకోవడం కాదు, ఇంకా నేను మీకు హెల్ప్ చేస్తాను, నా సైడ్ నుంచి హెల్ప్ కూడా చేస్తాను. అలాంటప్పుడు మనం ఇంకో ఫ్రేజ్ కూడా వాడచ్చు, ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్, ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్. ఓకే, ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్, ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ అంటే అది కూడా మంచి వర్డ్. అంటే నేను జస్ట్ థ్యాంక్స్ చెప్పడమే కాదు, జస్ట్ థ్యాంక్స్ చెప్తే సరిపోదు, నీకు ఇంకా ఏదైనా చేయొచ్చు. ఓకే, ఇట్స్ నాట్ జస్ట్ ఎనఫ్ థ్యాంకింగ్ యూ అన్నట్టు. ఓకే, సో ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ అని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా కొంచెం ఒబీడియంట్గా ఉండే ఒకటి ఉందండి. సో ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, OWE, ఐ లవ్ యూ అంటే నీకు రుణపడి ఉంటాను అని. ఓకే, నీకు రుణపడి ఉంటాను, ఐ లవ్ యూ అని కూడా మనం చెప్పొచ్చు. అంటే చాలా ఎక్కువ మనకి హెల్ప్ చేశారు మన కెరియర్లో కానీ, మన ఫ్యూచర్ బిల్డప్లో కానీ. సో ఐ లవ్ యూ, ఓకే, ఐ లవ్ యూ అని మనం చెప్పొచ్చు, నీకు రుణపడి ఉంటాను అని అర్థం, ఐ లవ్ యూ. నెక్స్ట్ ఇంకా ఇది కూడా చెప్పొచ్చు ఏంటంటే it's very kind of you. Okay, it's very kind of you, thanks a lot, it's very kind of you అని కూడా మనం చెప్పొచ్చు. అంటే చాలా, అంటే నీ హృదయం చాలా కైండ్. ఓకే, అలా ఆ మీనింగ్ వస్తుంది. సో ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ అని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు, ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. ఓకే, ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్ అని కూడా మనం చెప్పొచ్చు, ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్, ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్, నేను దీన్ని అప్రిషియేట్ చేస్తున్నాను అంటే థ్యాంక్ యూ అన్నట్టు. నెక్స్ట్ మనం ఇంకో విధంగా చెప్పొచ్చు, ఐఎమ్ గ్రేట్ఫుల్. ఓకే, ఐఎమ్ గ్రేట్ఫుల్ అంటే ఇక్కడ ఏంటంటే మనం హెల్ప్ తీసుకున్నాం కాబట్టి ఐఎమ్ గ్రేట్ఫుల్ అంటే నేను కృతజ్ఞుణ్ణి అని చెప్పొచ్చు, ఐఎమ్ గ్రేట్ఫుల్. అది ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు, ఐఎమ్ థ్యాంక్ఫుల్, ఐఎమ్ థ్యాంక్ఫుల్. బట్ ఇక్కడ థ్యాంక్ఫుల్ అనేది ఎక్కువ మనం న్యాచురల్గా జరిగే థింగ్స్కి చెప్తామండి, పర్సన్స్కి చెప్పము, బట్ గాడ్కి చెప్పొచ్చు. ఓకే, ఐఎమ్ థ్యాంక్ఫుల్ అంటే మీనింగ్ ఏంటంటే యు ఆర్ యాక్చువల్లీ థ్యాంకింగ్ గాడ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ అంటే మనం హ్యూమన్ బీయింగ్స్కి మనం చెప్పొచ్చు, థ్యాంక్ఫుల్ అనేది సూపర్ న్యాచురల్ థింగ్స్కి. ఓకే, ఐఎమ్ థ్యాంక్ఫుల్ హ్యావింగ్ సచ్ ఫ్రెండ్స్. ఓకే, అది ఇక్కడ నువ్వు గాడ్కి చెప్తున్నావు. అదే ఐఎమ్ గ్రేట్ఫుల్ హ్యావింగ్ సచ్ ఫ్రెండ్స్ అంటే పీపుల్కి చెప్తున్నాం అన్నట్టు, థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. నెక్స్ట్ సో ఇప్పుడు మనం థ్యాంక్స్ ఎలా చెప్పొచ్చు, ఎన్ని విధాలుగా చెప్పొచ్చు అనేది మనం నేర్చుకున్నాం. సో
మనం దానికి రెస్పాన్స్ కూడా ఎలా ఇవ్వచ్చో మనం నేర్చుకోవచ్చు. మనం రెస్పాన్స్ ఎలా ఇస్తాము? జనరలీ ఒకటి మనకి కామన్గా వచ్చేది ఏంటంటే యు ఆర్ వెల్కమ్, యు ఆర్ వెల్కమ్ అని మనం చెప్తాం. యు ఆర్ వెల్కమ్. నెక్స్ట్ లేదంటే నో ప్రాబ్లం, నో ప్రాబ్లం అని కూడా అనొచ్చు. లేదంటే నాట్ ఎ ప్రాబ్లం, నాట్ ఏ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకో విధంగా కూడా మనం చెప్పొచ్చు ఇట్స్ మై ప్లెజర్ ఆర్ మై ప్లెజర్, ఇట్స్ మై ప్లెజర్ ఆర్ మై ప్లెజర్ అని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా మనం ఏం చెప్పొచ్చు అంటే నో వరీస్. ఓకే, నో వరీస్. ఓకే, నో వరీస్ అని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా మనం ఏం చెప్పొచ్చు అంటే ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ, ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ అని చెప్పొచ్చు. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్, అంతే, ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్. ఇంకా మనం షూర్ అని కూడా చెప్పొచ్చు. షూర్, షూర్, షూర్ అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ ఇంకా మనం ఏం చెప్పొచ్చు అంటే హే డోంట్ మెన్షన్ ఇట్. ఓకే, డోంట్ మెన్షన్ ఇట్. ఓకే, డోంట్ మెన్షన్ ఇట్. నెక్స్ట్ మనం చెప్పొచ్చు ఇట్ వాజ్ నథింగ్. ఓకే, ఇట్ వాజ్ నథింగ్. సో ఇది అండి ఎలా థ్యాంక్స్ చెప్పాలి అండ్ ఎలా రెస్పాన్స్ ఇవ్వాలి అనేది. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఫైనలీ, if you have any queries related to this, please post in our query group. Thank you a lot for watching this video. ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 hour మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 hour లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 hour లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 hour లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కు వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 hour లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే VRR ట్యుటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 hours మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 hours కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 hours లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు. కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై
ప్రిపేర్ చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977.